తెలుగు రాష్ట్రాల్లో పత్తి పైరు వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల 20 నుండి 25 రోజుల దశలో ఉండగా ముందుగా వేసిన ప్రాంతాల్లో 30 నుండి 40 రోజుల వరకు ఉంది. మబ్బులతో కూడుకున్న పరిస్థితుల కారణంగా పత్తిలో పురుగుల బెడద పెరిగిపోయింది. కొన్ని చోట్ల పంట బెట్ట పరిస్థితులున్నాయి. అయితే పత్తిలో తొలి దశ ఆశించే పురుగుల నివారణకు రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది సకాలంలో ఋతుపవనాలు పలకరించాయి. కానీ తర్వాత సరిపడా వర్షాలు కురవలేదు. ముందుగా వేసిన పత్తి గింజలు కొన్ని చోట్ల ఎండిపోగా మళ్లీ వేశారు. పత్తి విత్తడం అన్ని ప్రాంతాల్లో పూర్తయింది. ముందుగా విత్తిన ప్రాంతాల్లో 30 నుండి 40 రోజుల దశలో ఉండగా ఆలస్యంగా వేసిన ప్రాంతాల్లో 15 నుండి 25 రోజుల దశలో పైర్లు ఉన్నాయి. అయితే మబ్బులతో కూడుకున్న పరిస్థితులు, అక్కడక్కడ అడపాదడపా పడుతున్న వర్షాలకు చాలా చోట్ల రసం పీల్చే పురుగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది. ఇవి మొక్కల నుంచి రసం పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోయి దిగుబడులపై తీవ్ర ప్రభావం ఉంటుంది. వీటి నివారణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియచేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ప్రస్తుత వానాకాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సాగు చేస్తున్నటువంటి ప్రధానమైన వాణిజ్య పంటల్లో పత్తి అనేది ముఖ్యమైనది. మనకు ఈ వానాకాలం కురుస్తున్నటువంటి కొంచెం కొద్దిపాటి తక్కువ వర్షాలు కావచ్చు, తర్వాత మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, పత్తి అనేది అనుకున్న స్థాయిలో పెరుగుదల అనేది సరిగా కనిపించడం లేదు. అయినప్పటికీ మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల, అప్పుడప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల వల్ల దాదాపు 20-25 రోజుల వయసు ఉన్నటువంటి పత్తిలో రకరకాల సమస్యలు, అంటే రసం పీల్చే పురుగులు కావచ్చు, తర్వాత మనకు ఈ యొక్క లద్దె పురుగు సమస్య కూడా అక్కడక్కడ గుర్తించడం జరిగింది. కావున రైతు సోదరులు కొన్ని జాగ్రత్తలు, ముఖ్యంగా రసం పీల్చే పురుగులు చూసుకున్నట్లయితే మనకు మబ్బులతో కూడినటువంటి వాతావరణం కావచ్చు, తర్వాత కొంచెం వర్షాలు పడుతున్నప్పుడు కావచ్చు, ఈ యొక్క పచ్చదోమ సమస్య అనేది ఎక్కువగా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పచ్చదోమను గుర్తించిన వెంటనే 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల అజాడిరెక్టిన్ 1500 ppm అనేటువంటి మందుతో ముందస్తుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగు అనేటువంటి పచ్చదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒకవేళ పురుగు యొక్క ఆర్థిక నష్టపరిమితి స్థాయి దాటుతున్నట్లయితే మన యొక్క అసిఫేట్ అనేటువంటి మందుని 1 లీటర్కి 1.5 గ్రాముల చొప్పున, లేదంటే ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందుని 1 లీటర్కి 0.25 మిల్లీలీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పచ్చదోమ ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే మనకు కొంచెం బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనం వాడుతున్నటువంటి కొంచెం విచక్షణరహితంగా వాడేటువంటి రసాయనిక ఎరువులు కావచ్చు, ముఖ్యంగా యూరియా కావచ్చు, తర్వాత DAP 20-20-0-13 వల్ల మనకి యొక్క తామర పురుగులు బెట్ట పరిస్థితుల్లో పత్తి పంటను ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తామర పురుగుల్ని గుర్తించిన వెంటనే ఈ యొక్క ఫిప్రోనిల్ అనేటువంటి మందుని 1 లీటర్కి 2 మిల్లీలీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే తామర పురుగు బెడద నుంచి బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది. ఎక్కడైతే మనకు ఈ యొక్క తామర పురుగుల ఉధృతి ఎక్కువ కనబడుతుందో ఈ యొక్క నీలి రంగు జిగురట్టలు పెట్టుకోవడం వల్ల కూడా వీటి యొక్క ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం రైతు సోదరులకు జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యని వేప నూనెతో పాటుగా చేపట్టినట్లయితే మనకు ఈ యొక్క తామర పురుగుల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే ఇంకొక రసం పీల్చే పురుగు పేనుబంక. ఇదేంటంటే రసం పీల్చి మనకు కొంచెం చల్లటి వాతావరణంలో పత్తి పంటను ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పేనుబంక నివారించడానికి కూడా అజాడిరెక్టిన్ 1500 ppm అనేటువంటి మందు 1 లీటర్కి 5 మిల్లీలీటర్ చొప్పున, లేదంటే ఎసిఫేట్ 1.5 గ్రాములు, లేదా ఇమిడాక్లోప్రిడ్ 1 లీటర్కి 0.25 మిల్లీలీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పేనుబంక ఉధృతిని కూడా తగ్గించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే కాండానికి పూత పూసే పద్ధతి. మనం పత్తి పంట ఒక 30, 40, 60 రోజుల్లో కనుక ఈ యొక్క కాండానికి పూత పూసే పద్ధతిలో కనుక మోనోక్రోటోఫాస్ని 1:4 నిష్పత్తిలో, అంటే 1 పాలు మోనోక్రోటోఫాస్ ఉంటే 4 పాలు నీళ్ళలో కలుపుకొని మనం పత్తికి లేత భాగంలో కనుక వీటిని కాండానికి పూత పూసినట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగుల్ని మనం చాలా తక్కువ మోతాదులో పర్యావరణానికి హితం చేసే విధంగా వాటిని అదుపు చేయడానికి మనకు అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే తొలి దశలో వాడేటువంటి ఈ యొక్క విచక్షణ రహితంగా వాడేటువంటి రసాయనిక క్రిమి సంహారకాల వల్ల పురుగులు చావడం అటుంచితే మనకు మేలు చేసేటువంటి మిత్ర పురుగులు కూడా భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కాండానికి పూత పూసే పద్ధతిని మనం అవలంబించడం చాలా శ్రేయస్కరం. పంట యొక్క 60 రోజుల వయసులో ఇమిడాక్లోప్రిడ్ కానీ ఫ్లోనికామిడ్ అనేటువంటి మందులు 1:20 నిష్పత్తిలో కనుక మనం కలుపుకొని ఈ యొక్క కాండానికి పూత పూసుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగుల బెడద నుంచి బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే రైతు సోదరులు రసం పీల్చే పురుగులకు
మోతాదుకు మించి రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా ఈ యొక్క సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే చాలా వరకు పురుగుల బెడద నుంచి బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది. పత్తి పంటలో కొన్ని చోట్ల లద్దె పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తొలి దశలోనే అరికట్టేందుకు నివారణ చర్యలను చేపట్టాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు ప్రస్తుతం మనకు చాలా చోట్ల నుంచి రైతులు ఫోన్ల ద్వారా చెప్తున్నది ఏంటంటే, కొంచెం ఈ యొక్క లద్దె పురుగు ఉధృతి అనేది పంట తొలి దశలోనే కనిపించడం జరిగింది. మన యొక్క క్షేత్ర పరిదర్శనలో కూడా అక్కడక్కడ మన యొక్క లద్దె పురుగు ఉధృతిని గమనిస్తున్నాం. నష్టం ఆశించిన మేరకు లేకున్నా కూడా వీటిని తొలి దశలో కనుక మనం అరికట్టకపోతే నష్టం స్థాయి అంటే ఆర్థిక నష్టపరిమితి స్థాయికి మించి పంటకు నష్టం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి నివారణకు అజాడిరెక్టిన్ 1500 pp అనేటువంటి మందును పిచికారీ చేసుకోవడంతో పాటు లింగాకర్షక బుట్ట లాంటివి కూడా మనకు అందుబాటులో ఉంటాయి. వాటిని పెట్టుకోవడం ద్వారా ఈ యొక్క లద్దె పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తొలి దశలో లార్వాల్ని కనుక మనం ఈ యొక్క వేప నూనెతో పిచికారీ చేసుకున్నట్లయితే గుడ్లతో పాటు తొలి దశ లార్వాలను సమూలంగా నిర్మూలించి ఉధృతిని అరికట్టవచ్చు. ఒకవేళ మనకు తదుపరి స్టేజ్లో కనుక లార్వాలు మారినట్లయితే వాటికి మనం ఈ యొక్క విషపు ఎర్రలు వాడి మనం ఈ యొక్క వీటి ఉధృతిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముందు నుంచే ఈ యొక్క లద్దె పురుగు సమూహాలని గుర్తించి మనం సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే పురుగు ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకు పత్తిలో చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి సమస్య గులాబీ రంగు పురుగు. కాబట్టి వీటికి మనకు ఆల్రెడీ ఇప్పుడు ఒక 20-25 రోజుల పంట, కొన్ని చోట్ల 30-35 రోజుల పంటలు కూడా మనకు అందుబాటులో ఉన్నవి. కాబట్టి గులాబీ రంగు పురుగు ఎప్పుడైతే విత్తిన 45 రోజు నుంచి పువ్వులు అంటే పూత సమయం అనేది స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి గులాబీ రంగు పురుగు ఆశించి గుడ్లు పెట్టేటువంటి సమయం. కాబట్టి రైతు సోదరులు ఎకరానికి ఒక 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ద్వారా పురుగు యొక్క ఉధృతిని గమనించుకుంటూ 45 రోజు నుంచి విత్తిన 45 రోజు నుంచి పూత సమయంలో అజాడిరెక్టిన్ 1500 pp అనేటువంటి మందుని లీటర్కి 5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని ఒక 20 లీటర్ల ట్యాంక్ తీసుకున్నట్లయితే దానికి 100 ml వేప నూనె కలుపుకొని ఒక 20 నుంచి 50 గ్రాముల డిటర్జెంట్ సర్ఫ్ని కనుక లేదంటే స్టిక్కింగ్ ఏజెంట్స్ లాంటివి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే వాటి యొక్క తొలి దశ లార్వాలని లేదంటే గుడ్ల సముదాయాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో పురుగు యొక్క ఉధృతిని, వాటి యొక్క నష్టాన్ని అంటే అవి నష్టం కలగజేసేటువంటి లక్షణాలను గుర్తించుకుంటూ సరైన సమయంలో కనుక సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే పురుగుల యొక్క ఉధృతిని చాలా తక్కువ ఖర్చుతోనే మనం అదుపులో పెట్టుకునేటువంటి అవకాశం దొరుకుతుంది.